సుఖముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. మరి ఈ రోజు ప్రభు మనకిచ్చిన ఈ రోజున అంశం ఏంటంటే పీస్, సమాధానము. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమనుకుంటాడంటే ఆరోగ్యముతో ఉంటే నాకు సమాధానం అనుకుంటాడు. ఒక చక్కటి ఎంజాయబుల్ జాబ్ ఉంటే నాకు సమాధానం అనుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఫ్యామిలీ మరి నాకుంటే నాకెంతో సమాధానముగా ఉంటది అనుకుంటున్నాడు. అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే నాకు చక్కటి చదువు ఉంటే నాకు సమాధానం ఉందని అనుకుంటారు. అలాగే చాలా మంది అనుకుంటారు ఏమంటారంటే నాకు పీస్ ఆఫ్ మైండ్ అంటే తన మనసుకి శాంతి ఉండాలని. నాకు మనందరికీ తెలిసిందే, మరి ఒక కాఫీ డే ఓనరు, 1000 కోట్ల అధిపతి, అంత సంపాదించిన వ్యక్తికి డబ్బుంది, హోదా ఉంది, ఏదో ఒక ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. కానీ తన భార్య వచ్చినాక మళ్ళా బిజినెస్ రికవరీ అయింది. ఈ లోకములో మనం బ్రతికినంత కాలము ఏది ఉన్నా ఏది లేకపోయినా సంతృప్తి కలిగిన జీవితం, ఉన్నతమైన జీవితం, నిత్య రాజ్యానికి వెళ్ళేంత వరకు పీస్ఫుల్ లైఫ్ గనక మనం ఎంజాయ్ చేయాలి అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మన ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి చేర్చుకుని ఈయనే నా రక్షకుడు, ఈయనే నా ప్రభువు, ఈయనే అల్ఫా ఒమేగా, ఈయనే ఆదియు అంతమని ఎవరైతే నమ్ముతారో వారు హృదయంలో చేర్చుకుంటారో ఖచ్చితంగా దే కెన్ టేస్ట్ రియల్ పీస్. ఆమేన్. అందుకనే యేసు ప్రభు మనకి ఎలాంటి సమాధానమై ఉన్నాడో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు ఈ క్రిస్మస్ సీజన్ లో ఒక్క మాట మర్చిపోకూడదండి. లూకా సువార్త 2:14 ప్రకారం ఎవరికి సమాధానం ఉంటది అని అంటే అక్కడ సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు. అండర్లైన్ చేసుకోవాలి, అందరికి ఉండదంటండి. నీ ఇష్టానుసారముగా నీ నడక, నీ పడక, నీ ఆలోచనలు, నీ చేష్టలు ఉండి నాకు సమాధానం లేదంటే నేను ఎందుకు ఈ మెసేజ్ తీసుకుంటున్నానంటే ఒక ఆయన అంటున్నాడు, బెంగళూరు నుంచి ఫోన్ చేసి ఆ సాక్ష్యం చెప్పడం మర్చిపోయాను. చాలా రోజుల నుండి తన గొంతంతా ఏదో రకంగా అయిపోయేదండి. ప్రార్థించిన తర్వాత డిస్టర్బ్ పోయింది. అలాగే వాళ్ళ మదర్కి ఎక్కడిది ఎన్ని హాస్పిటల్ తీరిన ఆ ఎక్కిళ్ళు తగ్గల. చిన్న ప్రార్థన ద్వారా ఆ ఎక్కిళ్ళు తగ్గిపోయింది. ఆ ఇంటికి సమాధానం వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, అన్నా నాకేదో నా భవిష్యత్తు మీద భయము, నా ఇంటికి సమాధానం లేదు. ఇలాగ ఒక్కరే కాదండి, చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక.
ఆయనకి ఇష్టలేని మనుషులు ఎవరో తెలుసా? ఆయన భక్తులు, ఆయన అనుసరించేవాళ్ళు, ఆయనలో నిలిచే ఉండేవాళ్ళు. దేవదూత ఎప్పుడైతే ఈ యొక్క శుభవార్త చెప్పిందో ఆ యొక్క గొల్లలకు సమాధానం, ఆ జ్ఞానులకు సమాధానం, మనకి సమాధానం కలిగిందండి. ఎందుకంటే ఆయనే మన పీస్ కి ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 14:27 వచనం చూస్తే నా శాంతినే, బ్రాకెట్ లో సమాధానం అని ఉంటది, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఈ రోజు నీ తండ్రి కోట్లాస్తి నీకు ఇవ్వచ్చు, లేకపోతే మనీ ఇవ్వచ్చు, కానీ నీకు సమాధానం ఉందా? చెక్ చేసుకో సహోదరుడా. ప్రభు ఛాలెంజ్ చేసి చెబుతున్నాడు యోహాను 14:27 ప్రకారం. ఈ సమాధానం పొందుకోవటానికి జనాలు ఎన్నో కార్యాలు తలపెడతారు, కోట్లు ఖర్చు పెడతారండి. కానీ ఇక్కడ ఎంతో కీడు జరగవచ్చు, మేలు జరగటానికి ఆస్కారం కూడా ఉండకపోవచ్చు. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో, పరిశుద్ధత కలిగిన దేవునిలోనే సమాధానం ఖచ్చితంగా ఉంటదండి. భూమి మీద ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చేవాడు మన యేసయ్య. ఇక్కడ ఏమంటున్నాడు యోహాను 14:27 ప్రకారము, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నా. అందుకే లోకం అంతటికి ఛాలెంజ్ చేసి చెబుతున్నాడు మత్తయి 11:28 ప్రకారం. ప్రయాసపడుచు భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తానంటున్నాడు, సమాధానం ఇస్తానంటున్నాడు. ఆయన కాడి చాలా తేలికైనది, సులువైన. ఎవరైతే కీర్తనలు 1వ అధ్యాయంలో మొదట 3 వచనాల ప్రకారం దుష్టుల ఆలోచన చప్పు నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. ఈ రోజు ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చోట్లేదు, కానీ ఈ ఫోన్ లో మాత్రం మునిగి తేలుతున్నారు. సమయం అంతా ఖాళీ అయిపోతుంది, చివరికి కళ్ళు కూడా పని చేయలేని స్టేజిలోకి వచ్చేసారు. ఎక్కడుంటదండి? ఏవేవో చూస్తావు, చూడని కూడా చూస్తావు, దాని ద్వారా కలవరమే. అందుకే యోహాను 14:27 ప్రకారం ప్రభు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడొద్దు, వెరవనీకుడి. డోంట్ ట్రబుల్ అండ్ ఎఫ్రైడ్ యువర్ హార్ట్. ఎప్పుడైతే నీ హృదయంలో కలవరం వచ్చిందో నీవెన్నడూ కూడా ఆ సమాధానం పొందుకోలేవండి. యెషయా 26:3 ప్రకారం నీ మనస్సు గనక ప్రభువు మీద ఆనుకుంటే ఖచ్చితంగా ప్రభు ఇచ్చేది ఏంటో తెలుసా? కంప్లీట్ పీస్, కంప్లీట్ పీస్. నువ్వు ఎప్పుడైతే సమాధానంగా ఉంటావో నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది, నీ స్తుతికి సమాధానం వస్తుంది, నీ వాక్యం ధ్యానించిన దానికి సమాధానం వస్తుంది. అందుకని ఈరోజు ఆ సమాధానం పొందుకోవాలంటే, ఆ శాంతిని పొందుకోవాలంటే, యాక్చువల్గా ఈరోజు ఈ మెసేజ్ దేవుని ప్రజలకు, క్రైస్తవులకు చాలా ఇంపార్టెంట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4లో ఇక్కడ పౌలు ఆనాడు ఫిలిప్పు సంఘానికి చెబుతున్నాడు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సంఘానికి, చర్చికి చెబుతున్న మాట ఏంటంటే, ప్రియ సహోదరులారా, నా ఆనందమును కిరీటమునై ఉన్నారు. ఏ సేవకుడికైనా ఒక సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి గొప్ప సమాధానముతోనూ శాంతితో ఆ బిడ్డ బ్రతుకుతుంటే ఆ సేవకుడికి, ఆ విశ్వాసులు ఏమవుతారో తెలుసా? ఆనందము కిరీటం అంట. ఇప్పుడు తల్లిదండ్రులకి ఆనందము కిరీటం ఎవరో తెలుసా? పిల్లలే. అలాగే ఒక సంఘ కాపరికి సంఘములో అడుగుపెట్టిన బిడ్డలంతా సమాధానముతో, ఆరోగ్యముతో, తృప్తితో బ్రతుకుతుంటే ఎంత ఆనందిస్తాడో తెలుసా సేవకుడు? మీరిచ్చే కానుకలను బట్టి కాదండి, కానీ ఇక్కడ ఫిలిప్పీ సంఘము కూడా అన్ని విషయాల్లో కూడా ఆ సేవకుడిని, పౌలునంట తృప్తిపరిచారంట. ఆమేన్. అందుకే పౌలు యొక్క ఆశ ఏంటంటే చెప్తాడనమాట, మీ లెక్కకు మీరు నాటిన విత్తనానికి విస్తారమైన ఫలము రావాలని అపేక్షిస్తున్నా. నేను ఎప్పుడు చెప్తాను, నా సంఘంలో ప్రతి బిడ్డ ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లా. మీరు చెప్పే సాక్ష్యం వల్ల అనేక ప్రజలు సంఘంలోకి చేర్చబడతారు. ఆమేన్. ఎలాగూ సమాధానం మనం పొందుకుంటామంటే, మొదటి వచనములో అక్కడ అంటాడు, మీరు ప్రభువునందు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ గాడ్ మీరు స్థిరులై ఉండుడి. ఒక సంఘములో మనం స్థిరంగా ఉండాలి. ఒక మంచి ఆత్మ పరిపూర్ణత కలిగిన సంఘములో నువ్వు ఎక్కడైతే స్థిరంగా ఉండాలి. రెండవది ఏమంటున్నాడంటే, ప్రభువునందు ఏక మనస్కులై ఉండుడి. సంఘాన్ని చీల్చేది ఎవరో తెలుసా? బయటోళ్ళు కానే కాదు, సంఘములోకి వచ్చేవాళ్లే చీల్స్తారు. చూడండి, యేసు ప్రభు కూడా అందరిని ఒకే రీతిగా ప్రేమించాల. కాపరి కూడా పక్షపాతం కాదు, కానీ కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆయన అన్ని చోట్లకి అందరి శిష్యుల్ని తీసుకెళ్లలేదండి. వారి యొక్క హృదయం యొక్క ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో వారిని బట్టి. యోహాను అయితే
ఎప్పుడు రొమ్మున అనుకునేవాడు. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్గా అన్నిట్లో ఉండేవాళ్ళు. అలాగే సంఘానికి సహకరించే వాళ్ళని, సంఘం యొక్క అభివృద్ధి పరిచే వాళ్ళని ప్రేమిస్తాడు, కానీ కాపరి కూడా అలా వచ్చి వెళ్ళే వాళ్ళని కూడా ఇష్టపడతాడు, కానీ వాళ్ళు ఎక్కువగా ప్రేమించలేడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, మీరు మీ సంఘంలో స్థిరంగా ఉండండి, ఏక మనస్కులై ఉండండి. ఇంకా మూడవది ఏమంటున్నాడంటే, నిజమైన సహకారులు. అక్కడ పేర్లు కొన్ని ఉన్నాయి, చదువుకోండి. 3వ వచనంలో నిజంగా ఎవరైతే సంఘములో సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, సువార్త పరిచర్య కొరకు నీవు మ్యూజిక్ వాయించిన, వాక్యం చదివిన, లేకపోతే క్లీన్ చేసిన, సువార్త పరిచర్య కొరకు సహకరిస్తున్న తల్లులు గాని, తండ్రులు గాని, సహోదరులు గాని ఎవరైతే సహకరిస్తారో వారి పేర్లంట 3వ వచనంలో చదవండి, జీవ గ్రంథములో రాయబడుతుంటే. నేను ఎప్పుడు వాక్యం చెప్పాలి? నేను నో 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 నువ్వు సేవకుడితో కలిసి నువ్వు నడువు, ఆయన సేవలో సహకరించు, ఖచ్చితంగా మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ప్రకారం ఆనందించుడి, ప్రభువునందు మరలా ఆనందించండి. ఈ 4 గుణాలు ఎవరిలైతే ఉంటాయో, ఒకటి స్థిరంగా ఉండాలి, రెండవది ఏక మనస్సు కలిగి ఉండాలి, మూడవది నీ సంఘంలో గాని ఎక్కడికైనా నీ కాపరి వెళుతున్నప్పుడు సహకరిస్తే వారి పేర్లు ఖచ్చితంగా జీవ గ్రంథంలో ఉంటాయి. నీ ఇంటిలో సమాధానం ఉంటుంది. అలాగే నీ పేరు జీవ గ్రంథములో ఉందంటే ఎంత ఆనందం ఉంటుందో తెలుసా. ఇంకా మనం ముందుకెళ్తే ఎలాగూ మనము సమాధానమును పొందుకోవాలంటే 5 నుంచి 7 వరకు మీ సహనము నా సహనం సకల జనులకు. మనల్ని రెచ్చగొట్టేది, మనల్ని కోపోద్రేకులు చేసేది, అవమానపరిచేది బయట వాళ్ళు కానే కాదండి. మన వాళ్ళ దగ్గరే మనకు అన్ని సమస్యలు వస్తాయి. మన వాళ్ళే మనలను భయంకరంగా హింసిస్తారు, తెలిసి హింసిస్తారు. అందుకే చెప్పాడు, నువ్వెప్పుడు పీస్ఫుల్ గా ఉండాలంటే బీ పేషెన్స్. 5వ వచనం, మీ సహనాన్ని సకల జనులకు, ఇంటి వారికి, బయట వారికి, పొరుగు వారికి, నీ ఉద్యోగంలో ఎక్కడైతే నువ్వు నోరు జారకుండా మౌనంగా ఓపికగా ఉంటే 6వ వచనములు అంటాడు, దేని గురించి అయినను మీరు చింతపడకుడి గాని ప్రతి విషయంలో ఏదైనా గాని, అది రోగమైన, బలహీనత అయినా ఏదైనా గాని కృతజ్ఞతాపూర్వకంగా, ప్రభువా నువ్వు ఉన్నావయ్యా, నన్ను స్వస్థపరుస్తావు, ఈ అప్పుల నుండి విడిపిస్తావు, ఈ యొక్క వివాహం జరిపిస్తావు, ఆగిపోయిన గృహాన్ని కడతావు, ఈ నిరీక్షణ నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచదయ్యా అని ఎవరైతే ప్రభువును తలుచుకుని హృదయపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేస్తారో, మీ తలంపులకి యేసుక్రీస్తు కావలుగా ఉండి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. ఎక్కడో తరిగోపలనే ఊర్లో పుట్టి నేను 96లో హైదరాబాద్ వచ్చా, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంచుమించు 30 years నా తండ్రిగా, నా తల్లిగా, సర్వముగా నా ప్రభువుని వెంబడించా. నేను, నా భార్య, చక్కటి కుటుంబాన్ని నా ప్రభు ఇచ్చాడు. మేము జాబ్ చేస్తూ కూడా స్వార్థికుడిగా పనిచేసా. ఫుల్ టైంకి ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి ఫుల్ టైం చేస్తున్నా. ఎంత గొప్ప పరిచర్య అంటే, ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళటం, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు ఆ యొక్క ప్రాంతంలో జరిగిన మీటింగ్లో ఏమంటే ఆశ్చర్యకరమైన సంగతులు, స్వస్థతలు, సమాధానం కలుగుతుంది ఆ బిడ్డలు. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొలస్సీ 1:13 చదవండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం చేయవలసిన పని అదే. అంధకార సంబంధమైన అధికారంలో నుండి అనేక ప్రజలను, అంధకారంలో, చీకటిలో, అప్పుల్లో, రోగంలో, జరిగిన కార్యాలతో ఉన్నప్పుడు, వాళ్ళ అంధకారంలో ఉన్నప్పుడు, పాపస్థితిలో ఉన్నప్పుడు వారిని విడిపించంట తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేసి తీరాలండి. ఇది మనకు అప్పగించిన పని. కొలస్సీ 1:28 ప్రకారం ప్రతి మనుషుని కూడా సంపూర్ణంగా చేయాలి. యేసు ప్రభు దగ్గరికి తీసుకురావటమే సంపూర్ణత. హెబ్రీ 10:14 ప్రకారం ఎలా సంపూర్ణులమయ్యాం? ఒక్క అర్పణ చేత, సదాకాలానికి సిలువ అర్పణ చేత యేసు ప్రభు దేవుడని, రక్షకుడని ఒప్పుకున్న ప్రతి ఒక్కడు సదాకాలానికి సంపూర్ణుడిగా అవుతాడు, సంపూర్ణుడై ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19 నుంచి 20 వరకు ఇది చాలా ఇంపార్టెంట్. మీ దేహము, ఎవరి దేహం అంట? మన దేహము దేవుని వలన కలిగినది. ఎంత గొప్ప మర్మం అండి. ఆదికాండం 1వ అధ్యాయంలో 20 నుంచి ఆఖరి వరకు చదివితే, తన పోలిక, తన స్వరూపము మన నాసికారంధ్రంలో జీవవాయువును ఊది ఆయన మనలను ఆశీర్వదించాడండి. కనుక మన దేహము దేవుని వలన మనకి అనుగ్రహింపబడినది కనుక మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. ఎంత గొప్ప మర్మం అండి. నెక్స్ట్ వర్డ్ ఏముంటదంటే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, రక్తం
రక్తము చేత కొన్నాడండి యేసయ్య. రక్షణ చేత కొనబడి మనలను నీతిమంతులుగా చేసి నీతి వస్త్రాన్ని మనకు కప్పాడు. అందుకే నీతి అనే మైమరుపుని మనం తొడుక్కోవాలంట. ఎందుకంట నీలో ఎవరుంటారంట? పరిశుద్ధాత్మని యొక్క నిలయముగా ఉండి మీరు విలువ పెట్టిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈ రోజు భయంకరమైన రోగానికి కారణం, దరిద్రానికి కారణం, అకాల మరణాలకి కారణం నీ బాడీని నువ్వు నాశనం చేసుకోవటమే. నాశనం చేసుకోవటం ఏంటో తెలుసా? ఈ నోటితో భయంకరమైన బూతులు, భయంకరమైన అబద్ధాలు, డబుల్ స్టేట్మెంట్స్, ఏవేవో మాట్లాడతాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ చెడు మాట మాట్లాడినా అది జరుగుద్దే. కానీ ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకో తెలుసా? మేము ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు నాతో పాటు మనతో పాటు ప్రభు యొక్క మహిమను గాడిలాగా మోసుకెళ్ళాలని. కానీ నీ ఇష్టానుసారంగా మాట్లాడి, నీ ఇష్టానుసారంగా జీవించి ఈ దేహాన్ని సర్వనాశనం చేసుకుని నువ్వు అక్కడికి వెళ్తే ఏ కార్యాలు జరగవు. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు దేహముతో మహిమపరచాలి. కడగమని అడుగు. నీ శరీరాన్ని, నీ ప్రాణమును, నీ ఆత్మను ప్రభువా నీ రక్తములో, నీ నామములో, నీ ఆత్మలో కడగమని అడుగు. దేవుడు ఖచ్చితంగా మరలా శుద్ధీకరిస్తాడు. భక్తుడైన దావీదు అన్నాడు, స్థిరమైన మనస్సు, శుద్ధ హృదయం కలిగించాలంట. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 5:5 ప్రకారం దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన హృదయములో కుమ్మరించబడిందంట. మీకు విషయం తెలుసండి, శిష్యులందరూ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళ కనబడే ముందు ఆ ప్రభు వాళ్ళందరూ చంపేస్తారేమో అని వాళ్ళు ఒక మేడ గదిలో ఉన్నప్పుడు డోర్స్ అలాగే క్లోజ్ అయి ఉన్నాయి. ఆయనలో నుంచి వచ్చి ఏం చెప్పాడు తెలుసా? మీకు సమాధానం కలుగును గాక. కనుక మీరు ఎవరింటికి వెళ్ళినా గానీ వారికి ఏ బాధలు ఉన్నా గానీ, అవునా చేతబడి చేశారా, ఈ రోగం తగ్గదా, భయపెట్టే దైవజనులు ఉన్నారు, అలాగే భయపెట్టే విశ్వాసులు కూడా ఉన్నారు. అందరు నేను అంటలేదండి, భయపెట్టద్దు. ప్రభు ఏమన్నాడు? నేను ఏమాత్రమును ఇడువను ఎడబాయినన్నాడు. మనకి సమాధానం కలగాలి అంటే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? 2 నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంకోటి ఏమన్నాడు? ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. నేను చెప్తున్నాను కదండి, ఎవరైతే ఈ 2 స్టేట్మెంట్స్ ఫాలో అవుతారో వాడు తెలిసి తప్పు చేసినా, తెలియక తప్పు చేసినా, అన్యాయం చేసినా వారిని క్షమిస్తే మీ మనశ్శాంతిని ఎవరు కూడా తీలేరు. యేసు ప్రభుని తెలిసి కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, గుద్దారు. ప్రభు వాళ్ళని చెప్పించకూడదా? ఆయనకున్న భవిష్యత్తు ఏంటి తెలుసా? పరలోకం నాదే, భూమి కూడా నాదే, దివిని భూమిని ఒక్కరోజు నేనే ఏలేవాడిని అన్నాడు. ఈ రోజు ఓ యవనస్తుడా, యవనరాలా, నీ భర్తను క్షమించు, నీ భార్యను క్షమించు, నీ చుట్టూ ఉన్న శత్రువులను క్షమించు. ఎప్పుడైతే నువ్వు నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదో, ప్రీతికరమైనదో, ఖచ్చితంగా ప్రతి శత్రువు కూడా మిత్రులుగా మారు. ఒక మిత్రుడు ఒకసారి ఒక బిజినెస్ లో నాకు శత్రువు అయ్యా, కానీ ఆయన ఎందుకో ఆ శత్రుత్వం ద్వారా ఇంకెక్కువ ప్రేమించా నన్ను తీసుకెళ్లి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోబెట్టాడు. నేను నష్టపోయానా? దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 1:8 వరకు అంతకుముందు అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన 5వ వచనంలో నన్ను అడగండి, నేను ఎవరిని గద్దెంపక దారాంగిస్తా అంటాడు. కానీ 6-8 వరకు ఇట్టి సమాధానం ఎలా ఎతకాలంట? సంపూర్ణముగా ఆయనకు లోబడి, పరిపూర్ణముగా ఆయనకు లోబడి విశ్వాసముతో అడిగితే ఖచ్చితంగా ఎవరిని కాదనక ఆయన అట్టి సమాధానము ఇస్తాడంటే. కానీ దిమనుష్కులై కొంతమంది ఏం చేస్తారంటే, పైసలుండి ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు వస్తారు. దాన్ని ఏమంటారు తెలుసా? దిమనుష్కులు. ఒక అడుగు లోకంలో, ఒక అడుగు దేవునిలో ఉండి దిమనుష్కుడుగా మీరు అడిగినప్పుడు అప్పుడంట ఖచ్చితంగా నువ్వు తలంచుకోకూడదంట, అసలు నీకేమి దొరకదంట. మీరు 8వ వచనములో వారికి ఏమీ దొరకదు, అసలు ఆలోచనే పెట్టుకోవద్దు. నేను అందుకే ఎప్పుడు చెప్తా, ఉంటే ఇటన్నా ఉండు, లేకపోతే లోకంలోకైనా ఉండంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8-9 వరకు మెట్టుకు సహోదరులారా, ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది పవిత్రమైనదో వాటి మీదే మనము ధ్యానించాలంటే ఒక్క మాట చెప్తున్నా. యోహాను 15:3 ప్రకారం ఆయన చెప్పిన మాట ప్రకారం మనం పవిత్రులమై ఉన్నాం. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం పరిశుద్ధులమై ఉన్నాం. ఆయన చెప్పిన మాటను బట్టి మనం నమ్ముటి వల్ల నీతిమంతులమై కనుక న్యాయమైనది, సత్యమైనది, రమ్యమైనది, ఖ్యాతి గలది వాటి మీదే మనము ధ్యానము చేయాలని. సహోదరుడా, నీ లైఫ్ లో ఇప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, అందరూ నిన్ను వదిలివేసినా నా ప్రభు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. నేను మిమ్ములను అనాథలుగా విడవనంటున్నాడు. కనుక ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఆయన వెంబడిస్తారో, ఆయన నమ్ముకుంటారో ఖచ్చితంగా దేవుని సమాధానం నీకు, నీ కుటుంబం
కుటుంబానికి నీ సంఘానికి తోడైయుండునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలంలో గడిచిన వారంలో యేసయ్య చేసిన అనేక అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఈమె పేరు లక్ష్మమ్మ అండి. అనంతపూర్కి ఒక 100 కిలోమీటర్ల ఒక పల్లెటూరు. ఇంతకు ముందు మరి హనుమంత్ అని వాళ్ళ కొడుకు కూడా ఎంత గొప్ప అద్భుతం అంటే మరి తనకి యాక్సిడెంట్ అయ్యి కాలంతా మరి మానక భయంకరమైన నొప్పితో బాధపడేవాడు. మరి చీకటి కూడా అని ఎవరో మాకేది చేసేవాళ్ళు అని వాళ్ళు ఫీల్ అయ్యేవాడు. కానీ తన బాధ తట్టుకోలేక తను చనిపోయే స్టేజ్లో ఈ ప్రోగ్రాం చూసినప్పుడు ఇంచుమించు ఒక 15 రోజులు ప్రార్థించాం. అద్భుతంగా ఆ బిడ్డ స్వస్థపరిచాడు దేవుడు. మరి చర్చికి వచ్చి సంఘానికి వచ్చి సాక్ష్యం కూడా చెప్పారు. మీరు టీవీలో కూడా చూశారు. అదే విశ్వాసముతో తన తల్లి కూడా లాస్ట్ వీక్ ప్రార్థన చేసినప్పుడు ఒక ఇంచుమించు సంవత్సరం నుండి భయంకరమైన తల బరువుగా ఉంటది, తల నొప్పిగా ఉంటది, నిద్ర పట్టదు. ప్రార్థిస్తుండగా ఆ వీడియో కాల్లో ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఒక 10 నిమిషాల్లో ఆ బలహీనత నుండి దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఏమో పేరు నాగమల్లేశ్వరి, బెంగళూరు అండి. 2 దురాత్మలు వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నా. మరి వాళ్ళు ఎవరో మరి వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారంటండి. ఆ దురాత్మలు 2 వచ్చి ఈమెని పట్టి పీడిస్తమే కాదు, మొట్టమొదట వాళ్ళని ఆవరించినప్పుడు ఫోన్లో ఎప్పుడైతే ప్రార్థించానో ఆమె అక్కడ పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 15 నిమిషాలకి మళ్ళా లేచి ఆమె నా స్టమక్ని ఎవరో గట్టిగా నొక్కేస్తున్నారు, పిసుకుతున్నారని ఆమె ఏడుస్తున్న టైంలో మరలా ప్రార్థించినప్పుడు అప్పటికప్పుడే వెనువెంటనే ఆ నొప్పి నుండి ఆ చీకటి నుండి మన దేవుడు విడుదలనిచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్న సుకుమ, ఈయనకి 20 సంవత్సరాలు నుండి వయసు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 83 సంవత్సరాలు. నిజంగా బైబిల్లో అబ్రహాం ఎలా ఉన్నాడో అలాగూ దేవుడు ఇతన్ని గొప్పగా దీవించాడు. కానీ ఒక్క సమస్య ఉంది. ఆ తెమ్మడ అంటారు, లంగ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే 20 సంవత్సరాలు ఆ తెమ్మడ రావటం అది చాలా ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడైతే మరి ఫోన్ లో ప్రార్థించానో ప్రభు ఆయన తనని స్వస్థపరిచాడు. తన సంఘంలో కూడా సాక్ష్యం చెప్పుకున్నాడు. అద్భుతమైన ఆ కృతజ్ఞతగా గొప్ప మీటింగ్ అక్కడ ఏర్పాటు చేశాడు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె పేరు శోభారాణి అండి. ఎవరో బంధువులు మరి ఈమెకి చేతబడి చేశారని వాళ్ళు చెప్పినప్పుడు దాని విశేషం ఏంటంటే ఈ లివర్ దగ్గర భయంకరమైన నొప్పి వస్తూ ఉంటది. మరి డే బై డే ఆమె తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే ప్రార్థించామో అక్కడున్న వారందరూ చూసి తన ఫేస్ లో ఆ తేడా వచ్చింది. నెక్స్ట్ డే ఫోన్ చేసింది, అన్న నొప్పిపోయింది, ఇప్పుడు నాకు చాలా బాగుందని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన పేరు నైట్ అండి, గుర్రం కూడా. మరి తన జీవితంలో మరి ఇంచుమించు నాకు 2007 నుంచి ఈ కుటుంబం పరిచయము. ఈ కుటుంబంలో ఈ దీనుడి ద్వారా జరిగిన అద్భుతాలు మొట్టమొదటి ఆయనకి మరి దురాత్మలు ఎదురే కనపడుతూ ఉండే అంట, నడుస్తూ ఉండే అంట. ఒక రోజు వాళ్ళ బావగారు నా చేత ఫోన్ లో ప్రార్థన చేయించినప్పుడు జరిగిన అద్భుతం, అవి పారిపోవటం ఆయన కళ్ళారా చూశాడు. ఆ రోజు నుండి ఆ దురాత్మల ఇబ్బంది నుంచి తొలగిపోయింది. అలాగే కుమారుడు యొక్క పెండి కొరకు ఎన్నో ఆటంకాలు వచ్చినా మరి ప్రార్థన చేశాం. చక్కటి భార్య మరి కుమార్తె కలిగారు. మరి రీసెంట్ గా మరి తన 2 కాళ్ళు మరి షుగర్ వల్ల ఎన్ని మందులు వేసినా తగ్గనది. కంప్లీట్ గా 2 కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి భయంకరంగా ప్రార్థించినప్పుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. మరి వచ్చే వారం తెలుసుకుందాం. దయచేసి యూట్యూబ్ లో సీఫాస్ జోసెఫ్ అని ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఎప్పుడైతే ఈ ప్రసంగం గాని మెసేజ్ గాని మీరు చూస్తూ ఉంటారో ఖచ్చితంగా దేవుని ఆత్మ, దేవుని శక్తి మీ మీదకి దిగివచ్చి దేవుడు మీకు సమస్తము నుండి విడుదల దయచేసి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఆమేన్. హల్లెలూయా.
నీ పేరు వసంతమ్మ. ఏ ఊరు మీది? ఆ? కర్నాటపల్లి. ప్రార్థన చేసి నాకేం జరిగింది? ఏం స్వస్థత జరిగింది? తల బరువు పోయింది, మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి. ఎప్పుడు నుంచి నొప్పులన్నీ కూడా పోయినాయి. చెప్పండి, యేసయ్యా నీవు పొందిన గాయముల చేత, తలభారం నుండి, మోకాళ్ళ నొప్పుల నుండి స్వస్థపరిచినందుకు వందనాలు. నా 2 కిడ్నీలు కూడా బాగు చేశావని నమ్మి స్తుతిస్తున్నా. యేసయ్యకే మహిమ కలుగును గాక. నిజంగా తలభారం పోయిందా? మోకాళ్ళ నొప్పులు పోయినాయా? చెక్ చేసుకో, మళ్ళీ ఇక్కడే ఉన్నా. మరి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నా ప్రియమిత్రుడు రొక్కం రాజు తను రచించి స్వరకల్పన చేసిన ఈ క్రిస్మస్ సాంగ్ మనము విని సంతోషిద్దాం. దాని ద్వారా మనం ఆశీర్వించబడదాం. స్తోత్రించెదము, ఉల్లసించెదము, క్రిస్మస్ పాటను పాడెదము. స్తోత్రించెదము, ఉల్లసించెదము, క్రిస్మస్ పాటను పాడెదము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, గ్లోరీ గ్లోరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, గ్లోరీ గ్లోరీ క్రిస్మస్. వ్యాధి బాధలన్నీయు తీయుటకు వచ్చిన ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం. స్వస్థత ఆరోగ్యమును కలుగ చేయవచ్చిన ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, గ్లోరీ గ్లోరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, గ్లోరీ గ్లోరీ క్రిస్మస్. ఈ శుభవార్త ప్రకటించాలి, సకల జనులను వెలిగించాలి. గ్లోరీ టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, సమాధాన పరుచువారే దేవుని కుమారులు అనబడుదురన్నావు. నా తండ్రి, ఒకరిని ఒకరు క్షమించుకున్నప్పుడు, ఒకరిని ఒకరు నీ సహోదరుని కూడా ప్రేమించుకున్నప్పుడు, అయ్యా ఏది న్యాయమైనదో, సత్యమైనదో, రమ్యమైనదో చూసి వాటి మీద ధ్యానం ఉంచినప్పుడు ఖచ్చితంగా వారు భూమి మీద శాంతి సమాధానం పొందుకుంటారని ఈరోజు మాకు సెలవిచ్చా. ఆ సమాధానకర్త నా యేసయ్య మీరే అని నమ్మి స్తుతిస్తున్నా. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి హృదయంలో పదిలపరుచుకునే భాగ్యం దయచేయి నాయన. ప్రతి కుటుంబానికి నీ శాంతి సమాధానం కలుగునుగా. అనారోగ్యముకున్న వారికి ఆరోగ్యము కూడిన సమాధానం కలుగునుగాక. చీకటి క్రియలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ నాయన నీ సమాధానం పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. దరిద్రములో ఉన్న వారు ఆర్థిక సంతృప్తిని పొందుకునే విధముగా నీ సమాధానం దయచేయండి. ఎవరైతే ఈ క్షణము నిన్ను రక్షకుడుగా, దేవుడిగా, ప్రభువుగా అంగీకరించాలని ఆశపడుతున్నారో వారు కోల్పోయిన సమాధానం దయచేసి నిత్య రాజ్యములోనికి వారిని చేర్చుకోమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధుడా, స్వస్థపరిచినందుకు, సమృద్ధినిచ్చినందుకు, విడుదల ఇచ్చినందుకు, సమాధానం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నిత్యము ప్రభువా ఈ ప్రోగ్రాం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని సమృద్ధి అయిన సమాధానముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.